రేవంత్ రెడ్డి పోతాడు, పొంగురెడ్డి పోతాడు అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈయన పోతారా ఆయన పోతారా అని ఆలోచించుకోవాలి. పోయిన ఇంకేమో ఎక్క పోవాలి కాదు. ఏడపడగొట్టిన జనం నవంబర్ 30 తారీఖు నుంచి 30 తారీఖు నాడు ఓటింగ్ ముగిస్తే 3 తారీఖు నాడు వెళ్ళిపోయినారు. మళ్ళీ మీరు పోతారంటే ఈ లొడపేడ పేదలకు నాకు కష్టపడ్డట్టు మీకు ఏడాది అధికారం వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి కళ్ళిచ్చే దమ్ముందా? మీరు పోయి మోడీ చుట్టూ గిరగిర తిరిగి లేకపోతే అమిత్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేయండి, మేము మన అధికారానికి వస్తాం అనేది ఒక దురుద్దేశమైన ఆలోచన మీకు ఉంటే అది మీ కర్మ. మేము ఎవరు కూడా బాగు చేయలేడు. మీరు 10 ఏళ్ల దుర్మార్గమైన పాలన, మీ 10 ఏళ్ల పాలన ప్రజలకు తిరస్కరించారు. ఎవరు వేరు చేశారు? మీరు ఎవరు వేరు చేశారు? ఎవరు నిలబెట్టారు? ఇవాళ ప్రజలు అన్నవరం వచ్చారని పరిస్థితికి వచ్చి మీ పాలన మీరు మీ సేనగాళ్ళే తెలంగాణను ముంచిండ్రు, దోచిర్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పట్టుకొని, రెవెన్యూ మినిస్టర్ గారు పట్టుకొని మీరు ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద భూ కబ్జా చేసిర్రో అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు జైలు పోతారా, ఇట్లా పండుకుంటారా, ఇంటనుకుంటారా మాకు తెలియదు. కానీ మీరు చేసిన దుర్మార్గమైన అరాచకం ఏదైతే ఉందో ఈ అరాచకాన్ని ప్రజలు ఇంకా సహించలేరు. మీరు రైతుల ముసుగులో మొన్న లక్షల దాడి చేయించడం జరిగింది. ఆ దాడి మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కనుక ఎగబడితే నీకు పురుషు కూడా దొరకది. ఖబర్దార్. ఇవాళ రేవంత్ రెడ్డికి దించేద్దాం మీకుందా? పొంగులేటి తెచ్చే అవకాశం మీకుందా? ఆ మాట అనేది నైతిక కూడా మీకు లేదు. మీ బావగా దిక్కు, మీ బావ అంటుడు రైతులు ఏది గాలి దీపం పెట్టి మీరు గాలి దీపం అయినరు. మీ బతుకులు మీరు రాజకీయ జీవితాలు గాలి దీపాలైనాయి. కానీ తెలంగాణ ప్రజానికం కాలే. మీరెవరు తెలంగాణ ప్రజల దగ్గర పోలే. మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిన కాడ నుండి రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడు ఇంట్లో ఉన్న సందర్భాలు లేవు మనకు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం ఉన్నారు, పేదల కోసం ఉన్నారు, బీదల కోసం ఉన్నారు, రైతాంగం కోసం ఉన్నారు. ఇవాళ ఒక్క ఈ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు మాపైంది. మీరేం చేశారు? ₹1,00,000 మాపని చెప్తే 4 సార్లు చేస్తే అది వడ్డీ కూడా సరిపోలేదు. మా దగ్గర ఇవాళ ఈ రాష్ట్రంలో వెనక ముందు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ రైతు మాఫీ తప్పు కూడా చేసి తీరుతాం. అదేవిధంగా రైతు భరోసా అది తొందరగా చేయడానికి మా ప్రణాళిక సిద్ధమైనవి. ఇవాళ మీరు ఏనాడు పేదవాళ్ళకి పోలే, ఏ సర్కారు వచ్చినా ఏమనుకుంటుంది, మాకు ఇల్లు కట్టించారు కూడా మీ ఇల్లు కాదు కదా, బొందరగడ కట్టించింది మీరు. అందుకని మిమ్మల్ని తీసి బొందర ఆథరైజేషన్ ఇంకా సిగ్గులో కూడా మాట్లాడతారు మీరు. ఆ మాట్లాడే కూడా మీకు లేదు. నీకు నువ్వే ముడతావు, నీ బావకు బాగా ముడతాడు, పొట్టే ముడుతుంది, తౌడే ముడుతుంది. ఈ కథ ఉంది మీది. కనుక మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఆ ఢిల్లీ కోసం ప్రదర్శన చేసి ఆ మోడీలో అమిత్ షాను పట్టుకొని దండం పెట్టి మేము చేసిన అరాచకాలకు, మేము చేసిన దోపిడీకి, మేము చేసిన భూ కబ్జాలకు, మేము చేసిన బినామీ కబ్జాలకు మమ్మల్ని ఏదో కిరికిరైతే చట్టం ఏమో చేసినట్టుంది కనుక మమ్మల్ని కాపాడమని ఆడిన ప్రదర్శన చేసే పరిస్థితి ఉంది మీరు. ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడిన నాడు మీ ఆస్తులని ఇప్పుడు మీ ఆస్తులని ఒక్కసారి నీకు నీతి నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం నువ్వు విశ్వాసం ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి మీ బతుకులు ఎట్లా ఉండరు, మీ బతుకులు ఎట్లున్నో చెప్పండి. ఎంత దోచుకున్నారో చెప్పండి.
ఇవాళ నేను ఒక మాట చెప్తా తుంగతుర్తి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి. కేటీఆర్ 2 సార్లు 3 సార్లు వచ్చిన వీడికి ఏం చేసినా చెప్పాలి. ఏమి ఇచ్చిన తుంగతుర్తి ప్రయాణికాన్ని ఈ నల్లగొండకి ఏమి ఇచ్చినావు? ఇవాళ ఈ నల్లగొండ ఉన్న మంత్రి ఉద్యమ నేపథ్యంలో ఆయన బతుకంతా ఆయన లెక్కంతా ఆడున్నాడు. ఇసుక మాఫియాగాలు, భూమాఫియాగాలు ఈ విధంగా జమై మొత్తం ఆ బిక్కేలు మొత్తం కథం పెట్టారు. అలా కేటీఆర్ పాలేదా, కవితకు పాలేదా, హరీష్ రావుకు పాలేదా? మీరంతా దోచుకున్న దొంగలు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పట్టుకొని మిమ్మల్ని తీర్చేస్తారు. మీరు ఉండరు, పీకేస్తారు. ఏమైనా ఉండే నువ్వు పీక్కోవాలి తప్ప ఈయన పీకేది ఏమి లేదు. అది కూడా గుర్తుపెట్టుకో. అందుకోసం ఈ చిల్లమల్ల రాజకీయాలు చేయదని నేను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. కాంగ్రెస్ పార్టీ ఇలా పేదల పక్ష నిలబడే పార్టీ. 74 ఆనాడు ఎమర్జెన్సీ కంటే ముందు హరిజన మహాసభలు పెట్టి, గిరిజన మహాసభలు పెట్టి భూములు వచ్చే చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇల్లు కట్టించిన చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యంలో. హాస్టల్ పెట్టిరు, మీరే పెట్టిరు. మీరు ఏమి చేశారు? 2008 నుండి నిన్నటి వరకు హాస్టల్ చదువుకున్న పిల్లలకు ₹1 ఇవ్వడం పెంచాలి. మీరు దోచుకుంటారనే సరిపోయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక సామాజిక కోణంలో వారు ఆలోచిస్తూ ఉన్నారు. సామాజిక కోణం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. నేను చెప్తానండి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు భూస్వాములకు జాగ్రత్త ఏమనుకుంటుంది. మాకు ఇల్లు కట్టించారు కూడా, మీ ఇల్లు కాదు కదా, బొందలు కట్టించారు మీరు. అందుకని మిమ్మల్ని తీసి బొందల పాతరేసించారు. ఇంకా సిగ్గులో కూడా మాట్లాడతారు మీరు. ఆ మాట్లాడే కూడా మీకు లేదు. నీకు నువ్వే ముడతావు, నీ బాగా ముడతాడు, పొట్టే ముడుతుంది, తౌడే ముడుతుంది. ఈ కథ ఉంది మీది. కనుక మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఆ ఢిల్లీ కోసం ప్రదర్శన చేసి ఆ మోడీలో అమిత్ షాను పట్టుకొని దండం పెట్టి మేము చేసిన అరాచకాలకు, మేము చేసిన దోపిడీకి, మేము చేసిన భూ కబ్జాలకు, మేము చేసిన బినామీ కబ్జాలకు మమ్మల్ని ఏదో కిరికిరైనట్టుంది, చట్టం ఏమో చేసినట్టుంది, కనుక మమ్మల్ని కాపాడమని ఆడిన ప్రదర్శన చేసే పరిస్థితి ఉంది మీరు. ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడిన నాడు మీ ఆస్తులని ఇప్పుడు మీ ఆస్తులని. ఒక్కసారి నీకు నీతి నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం నువ్వు విశ్వాసం ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి మీ బతుకులు ఎట్లా ఉండరు, మీ బతుకులు ఇవ్వాలట్లున్నది చెప్పండి. ఎంత దోచుకున్నా చెప్పండి. ఇవాళ నేను ఒక మాట చెప్తా తుంగతుర్తి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి. కేటీఆర్ 2 సార్లు 3 సార్లు వచ్చిన వీడికి ఏం చేసినా చెప్పాలి. ఏమి ఇచ్చిన తుంగతుర్తి ప్రయాణికాన్ని ఈ నల్లగొండకి ఏమి ఇచ్చినావు? ఇవాళ ఈ నల్లగొండ ఉన్న మంత్రి ఉద్యమ నేపథ్యంలో ఆయన బతుకంతా ఆయన లెక్కంతా ఆడున్నాడు. ఇసుక మాఫియాగాలు, భూమాఫియాగాలు ఈ విధంగా జమై మొత్తం ఆ బిక్కేలు మొత్తం కథం పెట్టారు. అలా కేటీఆర్ పాలేదా, కవితకు పాలేదా, హరీష్ రావుకు పాలేదా? మీరంతా దోచుకున్న దొంగలు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పట్టుకొని మిమ్మల్ని తీర్చేస్తారు. మీరు ఉండరు, పీకేస్తారు. ఏమైనా ఉండే నువ్వు పీక్కోవాలి తప్ప ఈయన పీకేది ఏమి లేదు. అది కూడా గుర్తుపెట్టుకో. అందుకోసం ఈ చిల్లమల్ల రాజకీయాలు చేయదని నేను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. కాంగ్రెస్ పార్టీ ఇలా పేదల పక్ష నిలబడే పార్టీ. 74 ఆనాడు ఎమర్జెన్సీ కంటే ముందు హరిజన మహాసభలు పెట్టి, గిరిజన మహాసభలు పెట్టి భూములు వచ్చే చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇల్లు కట్టించిన చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యంలో. హాస్టల్ పెట్టిరు, మీరే పెట్టిరు. మీరు ఏమి చేశారు? 2008 నుండి నిన్నటి వరకు హాస్టల్ చదువుకున్న పిల్లలకు ₹1 ఇవ్వడం పెంచాలి. మీరు దోచుకుంటారనే సరిపోయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక సామాజిక కోణంలో వారు ఆలోచిస్తూ ఉన్నారు. సామాజిక కోణం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. నేను చెప్తానండి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొరలకు భూస్వాములకు జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాడిన శాఖలైన పేరు తీసుకొని ఇలా పోటీలో ఉన్న మహిళా యూనివర్సిటీకి, ఉమెన్ యూనివర్సిటీకి
సాకలైన పేరు పెట్టడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాబుని పేరు పెట్టడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవర ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం జరిగింది. అన్ని కోణాల నుంచి ఇలా ఆయన సామాజికంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ సర్వే చేపిస్తారు బీసీ గణన కోసం. ఎవరి లెక్కలు ఎంత జనాభా, ఆ జనాభా ప్రకారం వాళ్ళకి ఎంత మాట రావాలి అనే దాని మీద ఒక దృఢమైన సంకల్పంతో వారు చేస్తా ఉన్నారు. మీరు కూడా సర్వే చేశారు. మీరు సర్వే చేసి ఏం చేశారు? దాని లెక్కలు ఏముందో బయట తీరు ఒకసారి. జనాన్ని మభ్యపెట్టలేనిగా ఇంకోటి మేము ఏదో ఎరగబెడతామని టీఆర్ఎస్ తీసుకొచ్చి బీఆర్ఎస్ చేసిరు. బీఆర్ఎస్ తీసుకొచ్చి ఏం చేసిరు? మేము దేశం అంతా పోటీ చేస్తామంటే మహారాష్ట్రలో జరుగుతుంది ఎన్నిక, అడిగిపోయి పోటీ చేయకపోయి ఇవ్వడం, పటాకాలు పోయి ఇవ్వడం. అందుకోసం మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నాడే మీ బొంద మీరు దోచుకున్నారు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ కోసం కానీ ముఖ్యమంత్రి కోసం కానీ మంత్రివర్గ సహచరుల కోసం కానీ ఒక్క మాట మాట్లాడే అధికారం మీకు లేదు. ఇవాళ మీరు కట్టిన లక్షల రూపాయలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు పెట్టి మేడిగడ్డ కట్టిన మేడిగడ్డ పక్కన పడిపోయింది. ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరి కారణం? నీటిపారుదల రంగాన్ని మీరు ఆగం చేసిరు. నీటిపారుదల రంగాన్ని ఆగం చేసిరు. గురాయి అధికారం కోసం 230 కోట్లు పెట్టిరు. ఎక్కడ పోయినా ఎవరు తిన్నాడు? దాని లెక్క చెప్పాలి. నీటిపారుదల రంగాన్ని ఆగం చేసిరు, సంక్షేమ రంగాన్ని ఆగం చేసిరు, వ్యవసాయ రంగాన్ని ఇంటర్లో ముంచిరు. ఇవాళ మీరు ప్రజల కోసం మాట్లాడతాం. ఇవాళ ఐటీ సీట్లో పెట్టిన ప్రతి ఐటీ కంపెనీలో బాగా ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పు. అందుకోసం కేటీఆర్ నువ్వు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ మినిస్టర్ అయినావు. మున్సిపల్ మినిస్టర్కి ఏమిటికైనావు? జనం మున్సిపల్కైనా తప్ప మున్సిపల్ కార్మికులను బాగు చేయలే, ఒక్కనాడు జీతం పెంచలే, వాళ్ళను ఆదుకున్న పాపాలు పోలే. అందుకోసమనే ఇవాళ మున్సిపల్ కార్మికుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, రైతాంగాని కోసం, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిటారు నిలబడేది. వాళ్ళ కోసం పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నది. అదే కోణంలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ పనిలో ఉన్నారు. కానీ మీరు ఎవరు లెక్క చేయలే. ఎవరు కలిసి మీరు రాజులు అనుకున్నారు, రాజ్యాలు బాగా అనుకున్నారు. రాజరిక వ్యవస్థ పోయింది, దోపిడీ విధానం పోయింది. అందుకోసం ఇంకా మీరు ఆ భ్రమలో ఉన్నారు. మీరు భ్రమను తొలగించుకొని ప్రజాస్వామ్యం ఇవాళ ఫాసిస్ట్ పాలన కూలదోసి ప్రజాపాలన వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందుకోసమనే ఇవాళ మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డే బై డే రోజు ఇవాళ రివ్యూ పెడతా ఉన్నారు, సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. ఇవాళ హరిశ్రమ అంటాడు ఓట్ల కన్నాలని. నువ్వు అడగలేవా? ఇవాళ నీ రాజ్యంలో ఎడబోయావు. ఈటల రాకపోతే, ఉప ఎన్నికల్లో ఈటల గెలవకపోతే హరిశ్రమ బతుకు ఎలా ఉంటుండే? అందుకోసమనే మీరు స్థాయి పరిచి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎవరు కూడా ఊరుకోరని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.